రైతుల్ని దెబ్బతీసిన మోందా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వరద, వేల ఎకరాల్లో నీట మునిగిన వరి, ఇతర పంటలు, కృష్ణా, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో ఎక్కువ నష్టం, పొంగి పొర్లుతున్న నదులు, వాగులు, అక్కడక్కడ కరకట్టల గండ్లు, నీట మునిగిన పలు గ్రామాలు, భారీగా నేలకూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న రహదారులు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇందులో మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తున్న సమయంలో దూసుకొచ్చిన మోందా తుఫాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది, తీవ్ర నష్టాలు మిగిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటలు ముంచెత్తింది, పైరుని నేలకూల్చింది. ప్రధానంగా కృష్ణా, డాక్టర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల పరిధిలో పంట నష్టం ఎక్కువగా ఉంది. కోతకొచ్చిన వరితో పాటు పొట్ట, గింజ, గట్టిపడే దశలో ఉన్న వరి నేలవాలింది. పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, మిరప, పసుపుతో పాటుగా కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది అన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణ ఆస్తి నష్టం బాగా తగ్గించాం, 16 నెలల్లో అద్భుత టెక్నాలజీ రూపొందించాం, అది అక్కడికి వచ్చింది. రాజధానిలో నుండి పల్లె వరకు యంత్రాంగం నడిపించాం, కూలింగ్ చెట్లను వర్షం కురుస్తుండగానే తొలగించాం, ఒక్క రోజులోనే సాధారణ పరిస్థితులు ఇచ్చాం, ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు ఇదో మాన్యువల్, ప్రాథమిక అంచనా ప్రకారం 5,265 కోట్ల నష్టం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. తుఫాన్లు అప్పుడు ప్రాణ నష్టాన్ని తగ్గించడం అన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా సక్సెస్. అదే సందర్భంలో ఈ పంట నష్టాన్ని ఈ పక్కనే రాసుకొచ్చారు కదా, ఇంత నష్టం, వీటిట్లో ఏం నివారించగలుగుతాం మనం పంట నష్టాన్ని లేకపోతే ఆస్తి నష్టాన్ని. కాకపోతే ఈ అతి ప్రచారం కొంప ముంచుతుంది అంటే అతి ప్రచారం ఉపయోగకరం అవుతుంది. ఇకపోతే అమ్మ